నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. దాని తర్వాత అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఖొమైనీని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి చంపేశాయి తమ దేశంలోనే. ఆ తర్వాత ఇరాన్ అక్కడితో ఆగిపోతుంది అనుకున్నారు అమెరికా వాళ్ళు. కానీ యుద్ధం చేయడం అనేది తను ఇంకా ముందుకు పోతూనే ఉంది. ఇరాన్ ఎక్కడెక్కడైతే అమెరికా మిలిటరీ క్యాంపులు ఉన్నాయో అన్ని దేశాల మీద తన క్షిపణులను ప్రయోగిస్తుంది. అరబ్ కంట్రీస్ అన్నిటి మీద ప్రయోగిస్తుంది. ఇంకొక లెబనాన్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు యుద్ధ పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. మనలాంటి దేశాలు కనీసం దాని గురించి మాట్లాడలేదు. కానీ అటు చైనా, రష్యా ఇరాన్కు మద్దతుగా మాట్లాడుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాలు వెంటనే యుద్ధం నుంచి విత్డ్రా చేసుకోవాలని, చర్చలకు వెళ్ళాలని చైనా, రష్యా మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా చాలా తీవ్రంగా విరుచుకపడుతుంది క్షిపణులతో ఇజ్రాయెల్ మీద. అరబ్ కంట్రీస్లో ఉన్న అమెరికా మిలిటరీ క్యాంపుల మీద దాడులు చేస్తుంది. అసలు ఈ యుద్ధం ఇక్కడి వరకే ఆగుతుందా, లేదు ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే చర్చలు కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. అనేక మంది నిపుణులు ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అనేది మాట్లాడుతున్నారు. ఖొమైనీని చంపగానే, ఇరాన్ చీఫ్ లీడర్ ఖొమైనీని చంపగానే ఇక యుద్ధం అక్కడితో ఆగిపోతుందని, ఇరాన్ లొంగి వస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ అది సాధ్యం కాలేదు. వాళ్ళు అనుకున్నది అక్కడ వాళ్ళ ఆశ నెరవేరలేదు. ఇరాన్ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నది. ఏదో ఆషామాషిగా కాదు, ఇరాన్ పెద్ద ఎత్తున కొన్ని లక్షల క్షిపణులు తయారు చేసుకున్నది, వేలాది క్షిపణులు వదులుతున్నది. ఇజ్రాయెల్ మీదనైతే చాలా వర్షం కురిపించింది. అటు దుబాయ్, యుఏఈ, అరబ్ కంట్రీస్ మీద కూడా ఆ క్షిపణులు వచ్చి పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా, రష్యా బహిరంగంగా వచ్చి ఇరాన్కు సపోర్టుగా సైనికంగా నిలబడి యుద్ధం చేయకపోవచ్చు. కానీ బహిరంగంగా యుద్ధం చేస్తామని ప్రకటించకపోవచ్చు. కానీ చైనా ఆయుధాలు ఇప్పటికే సరఫరా చేస్తుంది ఇరాన్కి అనే వార్తలు వస్తున్నాయి. ఒప్పందం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. చైనా ఒప్పుకోవట్లేదు, కానీ ఒప్పందం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా షిప్పులను కొట్టగలిగిన ఆయుధాలను చైనా నుంచి ఇరాన్ తీసుకున్నదనే వార్తలు వస్తున్నాయి. అటు చైనా, ఇటు రష్యా కూడా అనేక రకాలుగా ఇరాన్కు సహకరిస్తుంది. చైనా, రష్యా సహకారాలతో ఇరాన్ కూడా చిన్న దేశమేం కాదు. అణుబాంబులున్న, అణ్వాయుధాలున్న దేశం అది. మిలిటరీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ పెద్ద మిలిటరీ ఉన్న దేశం అది. యుద్ధం ఏదో 1-2 రోజుల్లో అయిపోతుందని ట్రంప్ అనుకున్నట్టు జరగదు. అక్కడ 4 వారాలు యుద్ధం జరుగుతుందని చివరికి ట్రంపే ప్రకటించాడు. పరిస్థితి ఆయనకు కూడా అర్థమవుతుంది. కానీ 4 వారాల్లో కూడా ఇది ముగుస్తుందా, ఇది ఇంకా విస్తరించి ప్రపంచ యుద్ధంగా మారిపోబోతుందా? ఒకవైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది, ఇంకొక వైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి. నిజానికి ఈ దాడి దేనికోసం జరుగుతోంది? చాలా బయటకు చెప్పే కథలు చాలా ఉన్నాయి. అమెరికా మొదటి నుంచి ప్రపంచానికి కొన్ని కథలు వినిపిస్తుంది. అది నిజమే అని ప్రపంచానికి కొంతమంది అయినా నమ్ముతారు. ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు అమెరికా. మీడియా మొత్తం అమెరికా చేతుల్లో ఉంది. కాబట్టి అమెరికా ఏది చెప్తే అదే మీడియా ప్రపంచానికి వినిపిస్తుంది. అది నిజమే అని మనం అనుకుంటాం. ఇరాక్ను అలాగే నాశనం చేసింది. ఇరాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, లేదు చాలా తీవ్రమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పి దాని మీద దాడి చేసింది. అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పింది. చివరికి ఏ ఆయుధాలు లేవు. ఇరాక్ను సద్దాం హుస్సేన్ను చంపేసింది. ఇరాక్ను సర్వనాశనం చేసింది. ఇలా ప్రతి దగ్గర ఏదో ఒక అబద్ధం చెప్పి యుద్ధం చేయడం అనేది అమెరికా మొదటి నుంచి. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు కాబట్టి ఏదో అమెరికా ఈ విధంగా దాడి చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ చంచల మనస్కుడు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడని కాదు. అమెరికా మొదటి నుంచి ఇదే తరహాలో ఉన్నది. అమెరికా వ్యాపార లాభాల కోసం, అమెరికాలోని కార్పొరేట్ కంపెనీల వ్యాపార లాభాల కోసం ఈ యుద్ధాలు జరుగుతాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆయుధాల డీలర్లు, ఆయుధాల వ్యాపారుల లాభాల కోసం, అలాగే అమెరికా డాలర్ మరింత బలపడడం కోసం ఇలాంటి యుద్ధాలు అమెరికాకు ప్రస్తుతం అవసరం. ఒకవైపు అప్పుల్లో మునిగిపోతున్నది అమెరికా, కాబట్టి అమెరికాకి యుద్ధం అవసరం. ఇజ్రాయెల్కు మరీ అవసరం. ఇజ్రాయెల్ రోజు రోజుకు వ్యతిరేకత పెంచుకుంటుంది. ఇజ్రాయెల్ సొంత దేశంలో కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. దాని నుంచి బయటపడడానికి పాలస్తీన్లో చేసిన దుర్మార్గాలకి ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ మీద ఉమ్మేస్తున్నది. ఇటువంటి వాటన్నిటి మీద బయటపడడానికి అది
ఇరాన్ ఎంచుకున్నది. ఇరాన్ పట్ల, ఇస్తినా పట్ల ఉన్నంత సానుభూతి ఇరాన్ పట్ల ప్రపంచానికి ఉండదు. కారణం ఏంటంటే ఇరాన్లో పరిపాలన, ఇరాన్లో ఖొమైనీ పరిపాలించిన తీరు, అది ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాల్సిందే. ఇరాన్ ప్రజలకు మద్దతుగా ప్రపంచమంతా నిలబడాల్సిందే. ఇరాన్ ప్రజలు ఖొమైనీ వల్ల చాలా ఇబ్బందులు పాల్పడ్డారు. ముఖ్యంగా మహిళలు చాలా అన్యాయమైన షరియత్ పరిపాలన, మత పరిపాలన సాగింది. అక్కడ మత పరిపాలనే సాగుతోంది ఇప్పటికీ. దానివల్ల బుర్కాలు వేసుకోకుండా తిరిగే అవకాశము లేదు, స్త్రీలకు హక్కులు లేవు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే పరిస్థితి, స్త్రీలకు హక్కులు లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇరాన్లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. స్త్రీలు చదువుకోవాలన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అది మొత్తం మతాచారాల ప్రకారం అక్కడ పరిపాలన సాగుతోంది, చాలా అరాచకం సాగుతుంది. మోరల్ పోలీసింగ్ అనేది ప్రత్యేక పోలీసింగ్ ఉంది అక్కడ. ఎవరైనా మతాచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిస్తే దాడి చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది. అట్లా అనేక మంది స్త్రీలను అన్యాయంగా జైలులో పెట్టిన సంఘటనలు ఉన్నాయి. స్త్రీలు అక్కడ తిరగబడ్డ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అన్యాయంగా స్త్రీలను అణిచివేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిపాలన ఇరాన్లో ఖొమైనీది. ఖొమైనీ తర్వాత ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా అంతకంటే గొప్పగా ఉంటారని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు, ఇరాన్ ప్రజలకు మద్దతుగా మనందరం నిలబడాలి. కాబట్టి దానివల్ల అమెరికాకు హక్కు ఉంటుందా, ఇజ్రాయెల్కి హక్కు ఉంటుందా? ఇరాన్ మీద దాడి చేసి ఖొమైనీని హత్య చేసే హక్కు ఇరాన్కు ఉంటుందా? భారతదేశంలో ప్రభుత్వం ఇంకెవరో ప్రజలను అన్యాయంగా హింసిస్తూ ఉంటే అమెరికానో, ఇంకో దేశమో, పాకిస్తానో, చైనానో దాడి చేసి వీళ్ళని చంపి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు ఆధిపత్యం చెలాయించే హక్కు వేరే దేశానికి ఉంటుందా? ఎట్లయితే ఉండదో అట్లనే ఇరాన్ మీద కూడా అమెరికాకు కానీ ఇజ్రాయెల్కి కానీ దాడి చేసే హక్కు లేదు, నైతిక హక్కు లేదు, ఎలాంటి హక్కు లేదు. అక్కడ ప్రజల కోసం, మంచి పరిపాలన కోసం మేము ఈ దాడి చేస్తున్నామని కథలు కాకరకాయలు చెప్తున్నాడు ట్రంప్. కానీ నిజానికి వాళ్ళు దాడి చేస్తున్నది ఇరాన్ మీద దానికోసం కాదు, బయటికి చెప్పే కారణాలు వేరు. నిజానికి ఇరాన్ మీద దాడి చేస్తున్నది గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం. గ్లోబల్ మార్కెట్లో చాలా బలమైంది అమెరికా, మేజర్ షేర్ అమెరికాది. దాన్ని స్థిరపరచుకోవడం, డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం. క్రమక్రమంగా డాలర్ ఆధిపత్యం దెబ్బతింటోంది. ఇరాన్ కూడా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. అటు రష్యా, చైనాలు కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నాల నుంచి తనను తాను రక్షించుకొని ప్రపంచంలో డాలర్ ఆధిపత్యాన్ని రక్షించుకోవడం, మార్కెట్ను మరింత విస్తరించుకోవడం, మార్కెట్ను పెంచుకోవడం, ఆయిల్ మొత్తం ప్రపంచ ఆయిల్ మార్కెట్ మీద తన గుత్తాధిపత్యాన్ని పెంచుకోవడం. అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని అరబ్ కంట్రీస్ ఎట్లా అమెరికా చేతులు ఉన్నాయి. వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి అమెరికాలో కిడ్నాప్ చేసి అమెరికాలో ఉంచిన సంఘటన మనం చూసాం. వెనిజులా మార్కెట్ మీద కూడా ఇప్పుడు అమెరికా కబందాస్తాల్లో ఉంది. ఇరాన్ కూడా ఆ విధంగానే చేయాలి. ఇరాక్ కూడా అమెరికా చేతుల్లో ఉంది. ఎక్కడ పెట్రోల్ ఉంటుందో, ఎక్కడ ఆయిల్ ఉంటుందో ఆ మొత్తం అమెరికా చేతుల్లో ఉండాలి. ప్రపంచ ఆయిల్ వ్యవస్థ మొత్తం అమెరికా చేతుల్లో ఉండాలని దాని కోరిక, ఆశ కాదు. ఆర్థికంగా బలపడడానికి, ప్రపంచ ఆధిపత్యం సంపాదించడానికి అదొక మార్గం. కాబట్టి ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి సరఫరా చేస్తుంది. మనం కూడా కొంటాం ఇరాన్ దగ్గర ఆయిల్. చాలా దేశాల్లో ఇరాన్ సరఫరా చేస్తుంది. కాబట్టి ఇరాన్ ఆయిల్ని కంట్రోల్ చేయడం అమెరికాకు అవసరం. అట్లనే జలసంధి, హర్ముజ్ జలసంధి ఇరాన్ పక్క నుంచి వెళ్తుంది. అది చాలా ముఖ్యమైన జలసంధి, ప్రపంచ మార్కెట్కు చాలా కీలకమైనది. ప్రపంచ మార్కెట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో అది చాలా కీలకమైనది. దాని నుంచే సరుకులు రావడం పోవడం జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ అక్కడ ఆపేస్తే ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున దాదాపు మెజారిటీ, మొత్తంగా కాకపోవచ్చు మెజారిటీ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరుకుల రవాణా ఆగిపోతుంది, ఆయిల్ రవాణా కూడా ఆగిపోతుంది, వ్యవస్థలు చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హర్ముజ్ జలసంధి మీద నియంత్రణ కావాలి అమెరికాకు, ఆయిల్ మీద నియంత్రణ కావాలి, డాలర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగించాలి, మొత్తం మార్కెట్, గ్లోబల్ మార్కెట్ తన చేతుల్లో ఉండాలి. ఈ లక్ష్యాలతో ఇవాళ ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా. దాడి మొదలుపెట్టింది ఇజ్రాయిలే కావచ్చు, కానీ ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ఫారెన్ మినిస్టర్ ఒక ఆయన మాట్లాడుతూ, మేము ఎక్కడి వరకైనా యుద్ధం చేయడానికి సిద్ధం, ఇరాన్ గుణపాఠం నేర్పిస్తామని చెప్తూనే
ఇజ్రాయిల్ మేము ఈ యుద్ధం చేయాలనుకోలేదు, ఇజ్రాయిల్ ఈ యుద్ధంలోకి మమ్మల్ని దింపింది అని మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ మా మీద దాడి చేస్తుందేమో అనే అనుమానంతో మేము దాడి చేయాల్సి వచ్చింది అని మాట్లాడాడు. అనుమానంతో ఒక దేశ అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక ఖొమైనీ హత్యకు సంబంధించి కూడా ఈ దేశాల అధ్యక్షులను, కీలకమైన వ్యక్తులను హత్యలు చేయడం అనేది అమెరికాకి వాళ్ళ కొత్త కాదు. అమెరికా చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తుంది. ట్రంప్ కావచ్చు, అంతకు ముందు వాళ్ళు ఎవరైనా కావచ్చు, చాలా ఏళ్ళు అనేక దేశాల అధ్యక్షులను అమెరికా చంపేసింది, హత్యలు చేసింది, డైరెక్ట్ హత్యలు చేసింది, యాక్సిడెంట్ల పేరిట హత్యలు చేసింది, విమాన ప్రమాదాల పేరిట, హెలికాప్టర్ల ప్రమాదాల పేరిట హత్యలు చేసింది. సిఐఏ ఎంటర్ అయి ఈ హత్యలన్నీ చేసింది. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఏ విధంగా హత్య చేసింది మనం చూసాం. ఉరేసి చంపేసింది. కోర్టు తన ఇష్టం వచ్చినట్టు చేసి ఉరేసి చంపేసింది. లిబియా అధ్యక్షుడు గడాఫీని చంపింది. చిలీలో అలెండీని చంపింది. అలాగే పాలస్తీనా, ఈజిప్ట్, కాంగో, ఇట్లా చాలా దేశాలు లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది. అమెరికా ఈ ప్రపంచం మీద తనకు హక్కు ఉందనుకుంటుంది. ఈ ప్రపంచం అధ్యక్షుడిని తానని అమెరికా అధ్యక్షుడు ఫీల్ అవుతాడు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ట్రంపే కదా, అంతకు ముందు వాళ్ళు కూడా ఈ ప్రపంచం అంతా నేనే పరిపాలిస్తున్నా, నేను రాజునని ఫీల్ అవుతాడు. కాబట్టి ఎక్కడ ఎవరు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినా, తమ ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, తమ పవర్ని ఎదిరించినా వాళ్ళని చంపడానికి వెనకాడరు. అక్రమ పద్ధతుల్లో చంపుతారు. మొన్న వెనుజులాలో మధురోను ఎత్తుకొచ్చేశారు. వెనుజులాలో అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసి ఇప్పుడు అమెరికా చట్టాల ప్రకారం అమెరికా కోర్టులో విచారణ జరుపుతున్నారు. ఇంత దుర్మార్గంగా అమెరికా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నది. అయినా చాలా బలమైనది అమెరికా. ఇజ్రాయిల్ చాలా చిన్న దేశమే కానీ చాలా బలమైనది. ఇజ్రాయిల్ అమెరికాను కూడా నిర్దేశించే స్థాయికి ఎదిగింది ఇజ్రాయిల్. ఆ ఇజ్రాయిల్ అమెరికాలు కలిసి మొన్న పాలస్తీనాను సర్వనాశనం చేశాయి. గాజాలో ఒక్క ఇల్లు కూడా లేకుండా చేశాయి. అనేక వేల మందిని చంపేశాయి. పసిపిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ చంపి పడేసాయి. హత్యలు చేసింది. ఇల్లు లేకుండా చేసే వాళ్ళకి అల్లకల్లోలం చేసింది పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని తమ దేశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడి ప్రజలనే అక్కడి నుంచి వెళ్ళగొట్టే ఆ కుట్రకు అమెరికా పూర్తి మద్దతు, యూరప్ కంట్రీస్ పూర్తి మద్దతు ఇజ్రాయెల్కి. అంత బలమైన ఆర్థికంగా బలంగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా యూదులు చాలా బలమైన పెట్టుబడిదారులుగా ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీడియా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అమెరికాలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు. వాళ్ళందరూ ఇజ్రాయిల్ని తమ దేశంగా భావిస్తారు. ఇజ్రాయిల్ చాలా బలమైన శక్తిగా ఎదగడానికి వాళ్ళందరూ కారణం. ఇవాళ ఇజ్రాయిల్, మొసాయిద్, అమెరికా సిఐఏలు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ఎవరైనా హత్యలు చేసే పరిస్థితి ఉన్నది ఇవాళ. అందులో భాగంగానే ఖొమైనీ హత్య చేశారు. ఖొమైనీ హత్య చేయడం వీళ్ళు మాత్రమే చేసింది కాదు, ఇది ద్రోహకాలం. ఇదొక్కటే కాదు, ప్రపంచం మొత్తం మీద ముఖ్యమైన నాయకులను హత్యలు చేయాలంటే ద్రోహం చేసే వాళ్ళను ఎంచుకోవడం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న పని. అమెరికా అదే చేసింది, ఇజ్రాయిల్ అదే చేసింది. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడానికి అమెరికా చాలామంది ద్రోహులను తయారు చేసుకుంది వెనిజులాలో. ఇప్పుడు ఖొమైనీ కూడా కొంతమంది ద్రోహుల కారణంగానే చనిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. ఖొమైనీ ఏ టైంలో ఎక్కడ సమావేశం అవుతున్నాడు అనేది ముందే వాళ్ళకి తెలిసింది. ఆ సమావేశాన్ని ప్రీఫోన్ చేసుకున్నాడు ఖొమైనీ. ప్రీఫోన్ చేసుకున్న టైం కూడా వాళ్ళకి తెలిసింది. అంటే ప్రతి క్షణం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఖొమైనీ ఎటు వెళ్తున్నాడు అనే విషయాలు పూర్తిగా మొసైద్కు తెలుసు. ఆ విధంగా ద్రోహం చేసేవాళ్ళు ఇరాన్లోనే ప్రతి దేశంలో ఉంటారు ఇట్లాంటి ద్రోహం చేసేవాళ్ళు. ఇక్కడ మావోయిస్టులతో జరుగుతున్న యుద్ధంలో కూడా చూసాం. మావోయిస్టుల మీద ప్రభుత్వం దాడులు చేస్తున్నప్పుడు కూడా చూసాం. మావోయిస్టులో చాలామంది ద్రోహులు బయలుదేరారు. ద్రోహం అనేది ప్రతి చోట జరుగుతాయి. చరిత్రలో ఉంది. బిర్సా ముండా ద్రోహంతో చనిపోయాడు. అల్లూరి సీతారామరాజు ద్రోహంతో చనిపోయాడు. కుమ్రం భీమ్ ద్రోహంతో చనిపోయాడు. ఇట్లా ప్రపంచంలో అనేక మంది ద్రోహం చేయడం వల్లనే చనిపోయారు. సొంత వాళ్ళు ద్రోహం చేయడం వల్లనే చనిపోయారు. ఖొమైనీ కూడా ఈ విధంగా ద్రోహం చేయడం వల్లే చనిపోయాడు. అయితే ఇక్కడ ఖొమైనీ ఆ దేశ ప్రజలకు ఖచ్చితంగా దుర్మార్గుడే. ఖొమైనీ చేసిన పరిపాలన విధానం, మతోన్మాద పరిపాలన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అసహించుకోవాల్సిందే, నిర్ద్వందంగా ఖండించాల్సిందే. అక్కడ ప్రజలను చంపేశాడు,
చాలా దారుణమైన పరిపాలన కొనసాగింది. దాన్ని ఖండిస్తూనే అమెరికాకు వ్యతిరేకంగా ఖమేనీ నిలబడ్డ తీరును మనం ఖచ్చితంగా సమర్థించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకిగా నిలబడ్డాడు, ఎదురు నిలిచి నిలబడ్డాడు. ఒక వృద్ధుడు అమెరికా దాడి చేస్తుంది, తను చంపుతుందని తెలిసి కూడా అక్కడి నుంచి కదలకుండా లొంగిపోమ్మని హెచ్చరించిన అమెరికా చాలాసార్లు హెచ్చరించింది లొంగిపోవాలి మేము చెప్పినట్టు వినాలని. ఇజ్రాయెల్ హెచ్చరించింది లొంగిపోవాలి మేము చెప్పినట్టు వినాలని. అమెరికా చాలా బలమైన దేశం, చాలా పెద్ద మార్కెట్ తన చేతుల్లో ఉంది, ఆయుధాలు బ్రహ్మాండమైన ఆయుధాలున్నాయి తన చేతుల్లో. ఆయన చచ్చిపోతావా లొంగిపోతావా అని అడిగినప్పుడు చచ్చిపోవడానికి సిద్ధమని ఖమేనీ చావును ఎంచుకున్నాడు, లొంగిపోవడానికి సిద్ధపడలేదు. ఆ తర్వాత కూడా ఇరాన్ ఇవాళ లొంగిపోవడానికి సిద్ధపడట్లేదు. లక్షలాది మిసైళ్ళు, రోజు కొన్ని లక్షల మిసైళ్ళు వదులుతున్నది ఇజ్రాయెల్ మీద. చిన్నదేం కాదు. ఇరాన్ కొద్ది రోజుల్లో తన మిసైళ్ళు డ్రోన్లు అయిపోతాయి, ఇరాన్ తర్వాత చేతులు ఎత్తేస్తాయని మాట్లాడుతున్నారు. ఇరాన్ తయారు చేసే డ్రోన్లు క్షిపణుల ఒక లెక్క ప్రకారం ఇరాన్ ప్రతిరోజు 400 డ్రోన్లను ఉత్పత్తి చేస్తుంది. ప్రతిరోజు 400 డ్రోన్లు. దాని దగ్గర 80,000 డ్రోన్లు ఉన్నాయి నిల్వలు, ఇప్పటికి 80,000 డ్రోన్లు. ప్రతి నెల 300 క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. ఆ క్షిపణులే ఇప్పుడు ఇజ్రాయిల్ని అతలాకుతలం చేస్తున్నాయి, దుబాయ్ని అతలాకుతలం చేస్తున్నాయి, అరబ్ కంట్రీస్ని అతలాకుతలం చేస్తున్నాయి, అమెరికాను వణికిస్తున్నాయి. ఆ క్షిపణులే రోజుకు నెలకు 300 క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే శక్తి దాని దగ్గర ఉంది, తయారు చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఈ యుద్ధం అమెరికాలో ఇజ్రాయెల్ అనుకున్నట్టు 3 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ 4 వారాల్లోనే అంతమయ్యే యుద్ధం కాదు. అందులో అమెరికా ఇరుక్కుంది. అమెరికా అనేక మందిని చంపించవచ్చు, కానీ ఎక్కడ ఏ యుద్ధంలో కూడా అమెరికా ఇప్పటివరకు విజయం సాధించలేదు. ఏ యుద్ధంలో కూడా విజయం సాధించలేదు. స్థానిక ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ప్రతి చోట తిరగబడ్డారు. అమెరికా సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. వియత్నాం మొదలుకొని ఇప్పటిదాకా. ఇరాక్లో గెలవలేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, వియత్నాంలో ముప్పు తిప్పలు పెట్టారు. వియత్నాం ప్రజలు ఓడిపోయి పారిపోయి వచ్చింది. ఇంకా అనేక దేశాల్లో, ఏ దేశంలో కూడా అమెరికా విజయం సాధించిన దాఖలాలు లేవు. వేల మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. అమెరికన్స్కు జవాబు చెప్పుకోలేని పరిస్థితి అమెరికా పాలకులది. అయినా సరే యుద్ధానికి కార్పొరేట్ కంపెనీల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆయుధాలు తయారు చేసే కంపెనీలు, అనేక ప్రయోజనాలతో పాటు ఆయుధాలు తయారు చేసే కంపెనీల ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులో. ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు మామూలు రెగ్యులర్గా పనికొచ్చే సరుకు కాదు ఆయుధం. ఉప్పో పప్పో ఇంకోటి అయితే ఉత్పత్తి చేస్తే రోజు తింటాం, రోజు అవసరం వస్తాయి. యుద్ధాలు వస్తే తప్ప ఆయుధాలు అవసరం ఉండవు. కాబట్టి యుద్ధాలు పెట్టడం, ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు ప్రపంచంలో యుద్ధాలు జరగడం అవసరం. యుద్ధాలు ఊరికేనే జరగవు. కాబట్టి యుద్ధాలు పెట్టడం ఆయుధ కంపెనీలు చేసే పని. అటువంటి ఆయుధ కంపెనీల కోసం, వాటి ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షులు ఎవరున్నా సరే, అమెరికా పాలక వర్గాలు యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక యుద్ధం తీసుకొస్తుంటాయి. ఎవరినో ఒకళ్ళ మధ్యలో తగువ పెట్టించి యుద్ధంలోకి గుంజుకుంటాయి. ఉక్రెయిన్లు రెచ్చగొట్టి ఉక్రెయిన్లోకి మేము ఉన్నామని యుద్ధంలోకి పంపించిందే అమెరికా. అట్లా అమెరికా ఇప్పుడు కూడా తన ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ దాడిలో, దుర్మార్గమైన అక్రమ దాడిలో ఓడిపోతుంది గ్యారంటీగా. కానీ ఖొమేనీ చనిపోయాడని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. ఒకవైపు ప్రజాస్వామికవాదులు నిరసన తెలపడం చాలా చోట్ల జరుగుతుంది. అలాగే మత ప్రాతిపదిక కూడా చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఖొమేనీ ఒక దేశానికి అధ్యక్షుడు మాత్రమే, సుప్రీం మాత్రమే కాదు, ఆయన ఒక మతానికి, మన దగ్గర శంకరాచార్యుడు ఇంకోళ్ళు పీఠాలు ఎలా ఉంటాయో, పీఠాధిపతి ఎలాగో వాళ్లకు ఆయన పీఠాధిపతి. అనేక దేశాల్లో ఉన్న ముస్లింల ఆ తెగకు ఆయన పీఠాధిపతి కాబట్టి వాళ్ళు సహజంగానే రోడ్డు ఎక్కుతారు, నిరసనలు తెలుపుతారు. దానికి కూడా కొంతమంది బత్తాయిలు చాలా కోపం వస్తుంది. ఈ విధంగా ఇరాన్లో చనిపోతే ఇక్కడ నిరసన లేనిది అని. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసిన దాడికి వ్యతిరేకంగా కూడా ఇక్కడ నిరసనలు తెలిపాము. ఎందుకు? గతంలో ప్రభుత్వాలే బహిరంగంగా పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్కు వ్యతిరేకంగా తెగించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాజ్పేయి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ బత్తాయిల నాయకుడు మోడీకి ముందున్న వాజ్పేయి వాళ్ళ పార్టీయే కదా. వాజ్పేయి మాట్లాడాడు, పాలస్తీనా స్వతంత్ర దేశం, ఇజ్రాయెల్కు హక్కు లేదు, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి దేశంగా ఏర్పడ్డదని మాట్లాడినవాడు వాజ్పేయి. పాలస్తీనాకు అండగా నిలబడ్డవాడు వాజ్పేయి.
అంతకుముందు నెహ్రూ నిలబడ్డాడు, ఇందిరాగాంధీ నిలబడింది, వాజ్పేయి కూడా నిలబడ్డాడు. మరి ఇప్పుడు వాజ్పేయిని కూడా తిట్టాలి ఈ బృందాలు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మత ప్రాతిపదిక పక్కన పెట్టి మనం అమెరికా చేస్తున్న దుర్మార్గ దాడులు, అక్రమ దాడులు, ప్రపంచాధిపత్యం కోసం, ఇప్పటికే అది ప్రపంచాధిపతి, ప్రపంచాన్ని చాలా బాగా తన గుప్పెట్లో పెట్టుకుంది. దాన్ని ధిక్కరించి నిలబడేది చాలా తక్కువ భాగమే కావచ్చు. చైనా, నార్త్ కొరియా, రష్యా లాంటి కొన్ని దేశాలే కావచ్చు. మన దేశం అయితే ఎప్పుడో వంగిపోయి దండాలు పెట్టడమో, ఎప్పుడో దండాలు పెడుతున్నది. మోడీ వచ్చిన తర్వాత పూర్తిగా పాలస్తీనా గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మోడీ పాలస్తీనాకు మద్దతుగా ఇక్కడ ర్యాలీలు తీస్తే అరెస్టులు చేయించాడు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ పూర్తిగా ఇజ్రాయెల్కు స్నేహితుడు అయిపోయాడు. ఎవడైతే దుర్మార్గుడో, ఎవడైతే అక్రమంగా ఇతరుల భూభాగాలు ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతాడో వాళ్లకు స్నేహితుడు, ఎప్పుడు వాళ్ళతో స్నేహం చేయడానికి మోడీ సిద్ధంగా ఉంటాడు. ఇంత యుద్ధం జరుగుతూ ఉంటే ఒక దేశపు అధ్యక్షుడిని వీళ్ళెళ్ళి చంపితే, ఖొమైనీని చంపితే మాట్లాడలేదు మన ప్రధాని మోడీ. మాట్లాడాలి కదా. ఆ యుద్ధం తప్పని కానీ, యుద్ధాన్ని వ్యతిరేకంగా కానీ కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఎప్పుడు ట్వీట్ చేస్తుంటాడు కదా, ట్వీట్ కూడా చేయలేదు. కానీ దుబాయ్, యుఏఈ, అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ మిసైల్స్ వదిలితే వెంటనే వాళ్ళకు ఫోన్లు చేసి మరీ మాట్లాడాడు. మనం ఎవరి వైపు ఉన్నాం? దాడి చేసే వాళ్ళ పక్షాన ఉన్నామా? దాడికి గురవుతున్న వాళ్ళ పక్షాన ఉన్నామా? ఎవరి పక్షాన ఉన్నాం? బలహీనల పక్షాన, బలవంతుల పక్షాన? మన ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తామనుకుంటే మన ప్రయోజనాల కోసం అన్యాయాన్ని కూడా సమర్థించే పరిస్థితి రాకూడదు. భారతదేశం తన ప్రయోజనాల కోసమే చేయాలి. తన ప్రయోజనాలంటే దేశ ప్రజల ప్రయోజనాలు, మోడీ, అంబానీ, అదానీ ప్రయోజనాలు కాదు, ఇక్కడి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాదు. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు వచ్చిన తర్వాత ఇంకా ఆ ఫైల్స్లో ఏమేమి బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే, భయంతోనే ఇవాళ ఇజ్రాయెల్ ముందు మోకరిల్లాడు అని అనుకుంటే తప్పేమైనా ఉందా? అమెరికా ముందు మోకరిల్లాడు మోడీ అని అనుకుంటే తప్పేమైనా ఉందా? ఎందుకు? ఎన్నడూ లేదు. మన దేశంలో ఏ ప్రధాని కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఇజ్రాయెల్. మొదటిసారి వెళ్ళాడు ఈయన. గతంలో వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడే ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చింది అది. ఆయన వెళ్ళినప్పుడే అమెరికా అధ్యక్షుడిని ఖుష్ చేయడానికి, ఆనందపరచడానికి చాలా పనులు చేశాడు. అక్కడికి వెళ్ళి వారిని, ఇజ్రాయిల్ అమెరికా అధ్యక్షులను ఆనందపరచడమే మోడీ పని. వాళ్ళ అన్యాయం జరుగుతుంటే కనీసం మాట మాత్రం కూడా మాట్లాడ్డా? ఎందుకు వాళ్ళని ఆనందపరచడం? లోగుట్టేంటి ఇందులో? వాళ్లకు పూర్తిగా మద్దతుగా అన్యాయం చేస్తున్న వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి లోగుట్టేంటి? ఈయనవేవో ఎప్స్టీన్ ఫైల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉన్నాయా? బయటపడతాయని భయమా? లేకపోతే అదానీ కేసు ఉంది అమెరికాలో, ఆ కేసులో అదానీ తన మిత్రుడు, చాలా ప్రాణ స్నేహితుడు జైలుకి వెళ్తాడా? అమెరికా ప్రభుత్వం జైలు వేస్తుందేమైనా భయమా? అది వేయకుండా ఉండడం కోసం, కాపాడడం కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడా? ఏదైనా కావచ్చు. మోడీ ఇవాళ అమెరికా ముందు తల వంచి నిలబడ్డారు. ఒక్క సంఘటన కాదు, ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను, చాలా సంఘటనలు ఉన్నాయి. అమెరికా చెప్పినట్టు ఆట ఆడుతున్నాడు ఈయన. డ్యాన్స్, అమెరికా ఆడమంటే డ్యాన్స్ చేస్తున్నాడు, ఏది చేయమంటే అది చేస్తున్నాడు మోడీ. కాబట్టి ఇప్పుడు ఇంత దారుణమైన దాడి జరుగుతూ ఉంటే ఇరాన్ మీద భారతదేశం కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి పాపాన పోలేదు. కానీ ఇరాన్ 4 మిసైళ్ళు వదలగానే వాళ్ళకు ఫోన్లు చేసి, అయ్యా ఎలా ఉన్నారు, బాగున్నారా అని అరబ్ కంట్రీస్, అమెరికా ఎవరికైతే మద్దతు ఇస్తుందో వాళ్ళకు మాత్రమే ఫోన్లు చేస్తాడు ఈయన. మనకు మద్దతు ఇచ్చే, మనకు చీప్గా పెట్రోల్ ఇచ్చే రష్యాను కూడా పట్టించుకోడు. చీప్గా పెట్రోల్ ఇస్తుందన్న దాన్ని అమెరికా ఒత్తిడితో దాన్ని పెట్రోల్ను కూడా వదిలేస్తాం మనం. ఆ పరిస్థితి ఉంది మనకి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖొమైనీ హత్య తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. అక్కడికి ఆగిపోతుంది, ఖొమైనీ హత్య తర్వాత యుద్ధం ఆగిపోతుంది అని అమెరికా, ఇజ్రాయెల్ పాలకులు అనుకున్నారు. కానీ ఆగలేదు. ఇరాన్ మరింత పెద్ద ఎత్తున, మరింత ధైర్యంగా దాడులు చేస్తూనే ఉంది. అటు ఇజ్రాయెల్ మీద, అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మిలిటరీ బేస్ల మీద, అరబ్ కంట్రీస్లో ఉన్న మిలిటరీ బేస్ల మీద దాడులు చేస్తుంది. ఇంకొక వైపు ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. పర్టికులర్గా హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద దాడులు చేస్తున్నాయి. ఒక స్కూల్ మీద దాడి చేస్తే 200 మంది చిన్నపిల్లల స్కూల్, 200 మంది చచ్చిపోయారు ఇజ్రాయెల్ చేసిన దాడి. గాంధీ హాస్పిటల్, ఇరాన్లో గాంధీ హాస్పిటల్ ఉన్నది. మన గాంధీ పేరుతో అక్కడ హాస్పిటల్ కట్టారు ఇరాన్ ప్రభుత్వం. ఆ గాంధీ హాస్పిటల్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది.
గాంధీ హాస్పిటల్ కూలిపోయింది, స్కూల్స్ కూలిపోతున్నాయి, స్కూల్స్ మీద హాస్పిటళ్ళ మీద చాలా దారుణమైన దాడులు చేసి హత్యలు చేస్తున్నది ఇజ్రాయెల్. దాని కనీసం ఆ పసిపిల్లలను చంపడాన్ని కూడా మనం ఖండించలేకపోతున్నాం. సమర్థిస్తూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ వాదులు, సమర్థిస్తూ మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ మంచి పని చేస్తుంది, అమెరికా మంచి పని చేస్తుందని. ఏదో ఒక రోజు మనకు ఈ గతి పడితే అప్పుడు అడగడానికి ఎవ్వరూ ఉండరనే విషయం మర్చిపోకండి. భారతదేశ ప్రయోజనాలను బలిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ న్యాయం వైపు నిలబడాల్సిన అవసరం అయితే ఉన్నది. మతం కారణంగా, మీకు ముస్లింల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా, అమెరికా మీద ఉన్న భయం కారణంగా అన్యాయానికి మద్దతు ఇస్తున్నారు. అది మీ తల మీదకే ఏదో రోజు తీసుకొస్తుంది. దానివల్ల మొత్తం భారతదేశ ప్రజలందరం, మేమందరం బలి కావలసిన పరిస్థితి, మీ కారణంగా ప్రజలందరం బలి కావలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నిజంగానే భారతదేశ ప్రయోజనాలు కావాలని మీరు అనుకుంటే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం నేర్చుకోండి. అన్యాయం పక్షాన అంటేనే అమెరికా పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన ఉండి ఇప్పుడు మీరేం యుద్ధంలోకి దిగాల్సిన అవసరం లేదు. ఇరాన్కి మద్దతుగా కనీసం మాట మాట్లాడండి. ఒకవైపు ఏమో యుఎన్ ఐక్యరాజ్య సమితి ఎందుకు కొరగాని పరిస్థితి అయిపోయింది. చాలా కాలంగా ఒక దేశం మీద దాడి చేసి అధ్యక్షుని ఎత్తుకొస్తేనే కిక్కురు మనకుండా కూర్చున్నది ఐక్యరాజ్య సమితి. ఏమి చేయలేకపోయింది. దానికి ఏ శక్తి లేదు, ఏం చేయగలుగుతుంది? అన్ని దేశాలు ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి ఆ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడం, అప్పుడప్పుడు మీటింగులు పెట్టడం, ఇది ఖండించడం అది ఖండించడం తప్ప ఐక్యరాజ్య సమితి ఏమీ చేసేది లేదు. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఎందుకు పనికిరాని అత్యంత పనికిమాలిన సంస్థ ఏదైనా ఉందంటే ఐక్యరాజ్య సమితి. ఎందుకు పనికిరాని సంస్థ? దాన్ని రద్దెందుకు చేయలేదు ఇప్పటివరకు అర్థం కాదు. ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. బలహీన దేశాలకు అండగా నిలబడాల్సిన ఐక్యరాజ్య సమితి ఇప్పుడు అదే అత్యంత బలహీనంగా ఉన్నది. దాని మాట ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేడు. అసలు గట్టిగా మాట్లాడే శక్తి ఐక్యరాజ్య సమితికి లేదు. ఏం చేయగలుగుతుంది ఐక్యరాజ్య సమితి? కాబట్టి ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అమెరికా పగ్గాలు లేకుండా ప్రపంచం మీద దాడులకు పూనుకుంటుంది. దీన్ని మనం వ్యతిరేకించిన మాత్రాన ఆగుతుందని అనట్లేదు నేను. అయినా సరే అన్యాయాన్ని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మనం అమెరికాకు వ్యతిరేకంగా పోరాడలేకపోవచ్చు, మనకు ఆ శక్తి లేకపోవచ్చు. కానీ మాట మాత్రంగా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. మన శక్తి మేరకు గొంతు విప్పాల్సిన అవసరం ఉన్నది. అమెరికా ప్రపంచం మీద చేస్తున్న దౌర్జన్యాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం లాంటి దేశం ఈ పాలకులు అమెరికాకు వంగి దండాలు పెట్టడాన్ని, అమెరికాకు భారతదేశ ప్రయోజనాలు అమెరికా జేబుల్లో పెట్టడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం మనం ఇటు మన పాలకులను ప్రశ్నించాలి, అమెరికా చేస్తున్న దాన్ని వ్యతిరేకించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.